గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియోలో మనము న్యూ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం కదా, అవర్ ఫెదర్డ్ ఫ్రెండ్స్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో పుట్ ద లెసన్ నేమ్ అవర్ ఫెదర్డ్ ఫ్రెండ్. Our feathered friends. ఇక్కడ మన సరౌండింగ్లో ఉండే బర్డ్స్ ఏంటి అనేది నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే బర్డ్స్ ఎలా ఎగురుతాయి అనేది కూడా చెప్పాను కదా. సో ఈరోజు నేను ఒక బర్డ్ యొక్క బాడీ పార్ట్స్ ఏంటవని ఈరోజు చెప్తాను, చూడండి అమ్మా. చిల్డ్రన్ ఇక్కడ మనకుంది, ఇక్కడ ఇదొక ఈగల్ అన్నమాట. ఈ ఈగల్ యొక్క
ఈగల్ అనేది ఒక బర్డ్ కదా. సో ఈ బర్డ్ యొక్క బాడీ పార్ట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు రాస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మనము ఫోర్ హెడ్ అంటాము. ఏమంటాము? ఫోర్ హెడ్. మన తలకి ఫోర్ హెడ్ ఉంటుంది కదా ఇక్కడ నుదురు, అలాగే పక్షికి కూడా అంటే బర్డ్కి కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ ఫోర్ హెడ్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్ హెడ్కి కొంచెం కింద భాగంలో ఉంది చూసారా, దిస్ ఈజ్ ఐ. ఐ అంటే ఏంటి? కన్ను. మనకి కూడా ఫోర్ హెడ్కి కొంచెం కింద భాగంలో ఏముంటున్నాయి? 2 ఐసెస్ ఉంటాయి కదా. ఈ పక్షి కూడా 2 ఉంటాయి, కాకపోతే మనకి పక్క పక్కన ఉంటాయి, దీనికేమో ఇట్లా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ పక్షి ముక్కు ఉంది కదా, ఈ ముక్కుకి ఇక్కడ పైన ఈ 2 హోల్స్ ఉంటాయి పైన. ఆ హోల్స్ని ఏమంటారంటే నాస్ట్రిల్. ఏమంటారు? నాస్ట్రిల్. నాస్ట్రిల్ అంటారు. ఈ దీన్ని ఏమంటారంటే బీక్. బీక్ అంటే ముక్కు. నెక్స్ట్ ఇవి ఏంటి? వింగ్స్. వింగ్స్ అంటే రెక్కలు. నెక్స్ట్ దిస్ ఈజ్ క్రాస్. క్లా. నెక్స్ట్ దిస్ ఈజ్ టైల్. దిస్ ఈజ్ ఫెదర్స్. నెక్స్ట్ థ్రాట్. THROAT. థ్రాట్. చూడండి, ఇక్కడ ఒక బర్డ్ ఉంది. అన్ని బర్డ్స్కి కామన్ బాడీ పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ బాడీ పార్ట్ మనము ఐకి కొంచెం పై భాగంలో తీసుకుంటే దీన్ని మనం ఫోర్ హెడ్ అంటాం. ఫోర్ హెడ్ అంటే తలకి పై భాగంలో ఉండేది నుదురు భాగం అంటారు. సో దిస్ ఈజ్ ద ఫోర్ హెడ్. ఆ ఫోర్ హెడ్కి కొంచెం కింద ఉంది ఐ, కన్ను. ఆ కన్నుకి కొంచెం కింద ఉంది థ్రాట్ అంటే గొంతు. థ్రాట్ అంటే గొంతు అనమాట, మింగడానికి యూజ్ అయ్యేది. నెక్స్ట్ ఇక్కడ ఇది బీక్, ముక్కు. ఆ ముక్కుతోటే ఏదైనా కానీ అంటే ఒక మాంసం దొరికినా ఏది దొరికినా ఇట్లా చీల్చుకొని తినాలి అని అంటే ఆ బీకే యూజ్ చేస్తుంది అనమాట. బీక్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ బీకుకి పైన ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కుకి పైన ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి అనమాట. మనలాగా ఇలా ముక్కు ఉండదు. మన ముక్కుకి ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, అవి బీక్ ఉంటుంది కదా, ఆ బీకుకి పై భాగంలో ఇక్కడ ఉంటాయి 2 హోల్స్. వాటిని మనం ఏమంటామంటే నాస్ట్రిల్. ఏమంటాము? నాస్ట్రిల్ అని అంటాం. నెక్స్ట్ ఇటువైపు వింగ్స్. వింగ్స్ అంటే రెక్కలు. నెక్స్ట్ కింద ఎక్కడ ఉంది చూసారా, ఇవేంటి? టెయిల్. టెయిల్ అంటే తోక. టెయిల్ మీన్స్ తోక. నెక్స్ట్ ఫెదర్స్. ఫెదర్స్ అంటే ఈకలు, పక్షి ఈకలు. ఆ ఒంటి నిండా ఈకలే ఉంటాయి. అర్థమవుతుందా? దాని బాడీ మొత్తం కూడా ఫెదర్స్ తోటి కప్పబడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవేంటి? క్లా. క్లా అంటే కాలి వేళ్ళు, గోర్లు అనమాట. వీటిని అంటే వీటితోటి పట్టుకొని ముక్కుతోటి చీల్చుకొని తింటుంది అనమాట. ఈ క్లా అండ్ బీకు వెరీ స్ట్రాంగ్. ఓకేనా. దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ది బర్డ్. అర్థమైంది కదా చిల్డ్రన్? ఇది ఒక ఈగలు. ఈ ఈగల్కి మనకి ఏమేమి బాడీ పార్ట్స్ ఉంటాయో అవన్నీ నేను మీకు డ్రా చేసి చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ దాని కింద చూడండి, ఆస్ట్రిచ్, కివి, పెంగ్విన్. కొన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇచ్చారు ఇక్కడ. సమ్ టైప్ ఆఫ్ బర్డ్స్. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ ఈజ్ ఏ బిగ్ బర్డ్. అన్నిటికంటే అతిపెద్ద పక్షి. దాని ఎగ్గే మినిమము 5 kgs అట్లా ఉంటుందంట. అంటే బాగా లావుగా ఉంటుంది అనమాట. ఎంత ఉంటుందో నాకు సరిగ్గా ఐడియా లేదులే కానీ మొత్తానికైతే పెద్దగా ఉంటుంది. దాని గుడ్డు మన మనిషి కంటే హైట్ ఉంటుంది. ఏంటి? ఆస్ట్రిచ్. అర్థమవుతుందా? మన మనిషిని కూడా వెంటాడి పొడిచి చంపేంత కెపాసిటీ ఆస్ట్రిచ్కుంటుంది. తర్వాత కివి. కివి అనేది స్మాల్ బర్డ్. నెక్స్ట్ పెంగ్విన్. ఈ పెంగ్విన్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే పోలార్ రీజియన్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మంచు ప్రదేశాల్లోనే కనిపిస్తుంది. ఇది ఎగరలేదు, ఎక్కువగా స్పీడ్గా నడవలేదు, చిన్నగా నడిచిద్ది. రెక్కలు ఉంటాయి కానీ అస్సలు ఎగరలేదు. అసలు ఎగరలేని పక్షి ఏంటి అని అంటే పెంగ్వినే ఎగ్జాంపుల్. నడుస్తూ ఉంటుంది. దానికి 2 కాళ్ళతోటి, ఆ 2 కాళ్ళతోటి ఇట్లా 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 నడుస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డూ యూ నో, మీకు తెలుసా? ఆస్ట్రిచ్, కివి అండ్ పెంగ్విన్ ఆర్ సమ్ బర్డ్స్
దే కెనాట్ ఫ్లై, ఇవి కూడా ఎగరలేవంట. కివి పక్షి కూడా ఎగరలేదంట. అలాగే ఆస్ట్రిచ్ కూడా ఎగరలేదంట. ఆస్ట్రిచ్ కూడా చాలా వెయిట్ ఉంటుంది కదా, అంత బరువున్న పక్షి ఏం ఎగిరిద్దిగా, మనకంటే హైట్ ఉంది. కోడే తొందరగా ఎగరలేదు, అది కొంచెం ఒక పారి కూడా అంత హైట్లో లెగుస్తుంది, తర్వాత వెంటనే కిందకి పడిపోద్ది. అదే ఆస్ట్రిచ్ అనుకోండి చాలా వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ ప్లస్ హైట్ కూడా ఉంటుంది. మరి అంత హైటు వెయిట్ ఉన్న ఆస్ట్రిచ్ ఎగరమంటే ఎగరలేస్తుందా? అసలు పాసిబుల్ అవ్వదన్నమాట. పెంగ్విన్ కూడా అంతే, ఇప్పుడు చెప్పాను కదా. సో ఈ 3 బర్డ్స్ పైకి ఎగరలేవంట. నెక్స్ట్ ఈ బాడీ పార్ట్స్లో కొన్ని పార్ట్స్ నేను మీకు చెప్పాను కదా, ఆ పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, అదే వాటి గురించి కొంచెం బ్రీఫ్ డిస్కషన్ ఇచ్చాడు. అవేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఫెదర్స్. FEATHERS, feathers. ఆల్ బర్డ్స్ హ్యావ్ ఫెదర్స్. అన్ని పక్షులన్నిటికీ ఏముంటాయంట? ఫెదర్స్ ఉంటాయంట. అంటే ఆ ఈకలు ఉంటాయి, ప్రతి ఒక్క పక్షికి ఉంటుంది. బర్డ్స్ హ్యావ్ 2 types ఆఫ్ ఫెదర్స్. బర్డ్స్కి 2 types ఆఫ్ ఫెదర్స్ ఉంటాయి. అంటే అన్ని ఫెదర్స్ సేమ్ ఒకేలాగా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. అవి 2 types అన్నమాట. డౌన్ ఫెదర్స్ అండ్ ఫ్లఫీ ఫెదర్స్ లొకేటెడ్ క్లోజ్ టు ద బాడీ. ఏంటా 2 parts అంటే ఫస్ట్ వన్ డౌన్ ఫెదర్స్ అండ్ సెకండ్ వన్ ఫ్లఫీ ఫెదర్స్ అంట. దే కీప్ ద బాడీ ఆఫ్ బర్డ్ వార్మ్. ఈ ఫెదర్స్ వాటికి ఎలా యూజ్ అవుతాయి అని అంటే బాడీని వెచ్చగా ఉంచడానికి యూజ్ అవుతాయి. దే కీప్ ద బాడీ ఆఫ్ బర్డ్ వార్మ్ అంటే బర్డ్ యొక్క బాడీ ఉంటుంది కదా, ఆ బర్డ్ యొక్క బాడీ ఎప్పుడు వెచ్చగా ఉండడానికి ఈ ఫెదర్స్ యూజ్ అవుతాయంట. ఫ్లైట్ ఫెదర్స్ ఆర్ ఎ లాంగ్ అండ్ స్ట్రాంగ్. 2 feathers ఉంటాయని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వన్ ఏంటి? ఫ్లైట్ ఫెదర్స్. ఫ్లైట్ ఫెదర్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇగో ఇవి ఫ్లైట్ ఫెదర్స్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయా, వింగ్స్కి ఉంటాయి అవి. ఈ ఫ్లైట్ ఫెదర్స్ ఎలా ఉంటాయంట? లాంగ్గా ఉంటాయి, లాంగ్తో పాటు స్ట్రాంగ్గా కూడా ఉంటాయంట. లాంగ్ అండ్ స్ట్రాంగ్, పొడవుగా ఉంటాయి, అలాగే గట్టిగా ఉంటాయి. ఎందుకు ఇవి ఫ్లైట్ ఫెదర్స్ ఇలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి అంటే దే హెల్ప్ ద బర్డ్ టు ఫ్లై అండ్ చేంజ్ డైరెక్షన్ వైల్ ఫ్లయింగ్. అవి పక్షి పైకి ఎగరడానికి రెక్కలకి ఉండేటువంటి ఫెదర్స్ స్ట్రాంగ్గా లాంగ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. అవి పైకి ఎగరడానికి యూజ్ అవుతాయి. దానితో పాటు వాటి డైరెక్షన్ కూడా, సపోజ్ ఇలా తిరగాలి అనుకోండి, ఇలా తిరగడానికి, లేకపోతే ఇలా తిరగడానికి, అంటే దానికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో అది వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయంట. ఏంటవి? ఫ్లైట్ ఫెదర్స్. Apart from flying, the feathers of a bird help it in a number of other ways. They trap the body heat and keep the bird warm when it is cold. Feathers help birds to swim. Some aquatic birds like ducks have waterproof feathers. This prevents them from getting wet. The color of చూడండి ఇక్కడ బర్డ్స్కి 2 types ఆఫ్ ఫెదర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫ్లైట్ ఫెదర్స్, FLIGHT ఫ్లైట్ ఫెదర్స్. సెకండ్ వన్ డౌన్ ఫెదర్స్. ఇక్కడ ఈ ఫ్లైట్ ఫెదర్స్ ఎలా ఉంటాయంటే లాంగ్గా అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. డౌన్ ఫెదర్స్ ఎలా ఉంటాయంటే ఫ్లఫీ, అంటే బాగా మెత్తగా దూదిలాగా ఉంటాయి అన్నమాట, పొట్ట కింద ఉంటాయి అవి. అంటే బాడీ కింద భాగంలో ఫ్లఫీ ఫెదర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ బర్డ్ ఉంది కదా, ఈ బర్డ్కి చూడండి ఇటువైపు బ్లాక్ కలర్లో, కొంచెం థిక్ కలర్లో మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తుందా? ఇవన్నీ అలాగే కింద టెయిల్కి కూడా ఫెదర్స్ కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఫ్లైట్ ఫెదర్సే. అంటే ఇటువైపు గట్టిగా ఉన్నాయి, అలాగే కింద తోకలు కూడా బారుగా గట్టిగా ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ ఫ్లైట్ ఫెదర్స్. అలాగే దాని కింద చూడండి, ఇక్కడ పొట్ట భాగంలో చూడండి, ఇక్కడ మొత్తం స్మాల్ ఫెదర్స్ ఉంటాయి, చిన్నవి. వాటిని మనం డౌన్ ఫెదర్స్ అంటాం. అవి
ఏం చేస్తాయి, ఎలా ఉంటాయంటే మెత్తగా ఉంటాయంట, ఫ్లఫీగా అంటే మెత్తగా ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయంటే అవి పక్షి ఈకలు ఎటువైపు అంటే అటువైపు వెళ్ళడానికి యూజ్ అవుతాయి. అలాగే దాని బాడీ చల్లగా ఉందనుకోండి, చల్లగా ఉన్నప్పుడు పక్షి ఎలా ఉంటుంది, ఇట్లా ముడుచుకొని ఉంటుంది కదా, ముడుచుకొని ఉంటుంది అంటే ఆ రెక్కలతోటి దాన్ని అనేది కప్పుకుంటుంది. ఆ కింద ఉన్నటువంటి ఫ్లఫీ ఫెదర్స్ ఉంటాయి కదా, అవి దానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. వెచ్చదనాన్ని ఇస్తాయి కాబట్టి కొంచెం అది వెచ్చగా ఉంటుంది. అంటే అది మనలాగా స్వెటర్స్ వేసుకోవడం, దుప్పట్లు కట్టుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు కదా పక్షికి. సో దాని బాడీ పైన ఉండేటువంటి ఫెదర్సే ఆ కోల్డ్ నుంచి కాపాడడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే కొన్ని ఫెదర్స్, కొన్ని బర్డ్స్కి ఫెదర్స్ స్విమ్ చేయడానికి హెల్ప్ చేస్తాయంట. లైక్ డక్ అంటే బాతు, అది ఎప్పుడు నీళ్ళల్లో ఉంటుంది. బాతు స్విమ్మింగ్ చేయడానికి దాని ఫెదర్స్ యూజ్ అవుతాయంట. దాన్ని ఆక్వాటిక్ బర్డ్ అంటారు. ఆక్వాటిక్ అంటే నీటిలో జీవించేది. ఆక్వాటిక్ బర్డ్ లైక్ డక్స్ నీటిలోనే ఉంటుంది ఎక్కువగా. అలాగే ఇదంతా వాటర్ ప్రూఫ్ ఫెదర్స్ కలిగి ఉంటుందంట. వాటర్ ప్రూఫ్ అంటే ఏంటి, ఎంత నీళ్ళల్లో ఉన్నా దాని బాడీకి ఉన్న ఫెదర్స్కి వాటర్ అంటదు, అంటే పొడి పొడిగానే ఉంటుంది అనమాట. అలాంటి ఈకలు కలిగి ఉంటుంది దాన్ని. చూడండి, దిస్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ గెటింగ్ వెట్, అది ఎప్పుడు తడవకుండా పొడిగానే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. ఫ్లైట్ ఫెదర్స్ ఇవి, డౌన్ ఫెదర్స్ ఇవి. ఇగో ఇట్లా చిన్నగా ఉంటాయి చూసారా, అవి మెత్తగా ఉంటాయి. ఇది ఒకసారి మీరు టచ్ చేస్తూ చూస్తే మీకు అర్థమవుతుంది. కోడి ఉంటుంది కదా, కోడిని పీకమాకండి. కోడిని చూస్తే ఆ కోడి రెక్కలకు కానీ తోకలకు కానీ మీరు పట్టుకుంటే వాటి ఫెదర్స్ ఈకలు ఎలా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి. అదే దాని కింద పొట్ట భాగంలో పట్టుకోండి, ఇలాగా మెత్తగా ఉంటాయి అన్నమాట. అటు ఇటు డిఫరెన్స్ అలా ఉంటుంది. ఓకేనా. ద కలర్ ఆఫ్ ది ఫెదర్స్ హెల్ప్ ద బర్డ్స్ టు హైడ్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్. పక్షి రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు కలర్స్ అంట. సో అవి పట్టుకుంటే వెచ్చగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి శత్రువుల నుంచి కాపాడుకోవడానికి దాని రంగులు వేరువేరుగా ఉంటాయంట. సపోజ్ ఇప్పుడు ప్యారెట్ ఉందనుకోండి, ప్యారెట్ ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఆ ప్యారెట్ పోయి ఆకుల చాటు నుంచిందనుకో, ఆకులు ఏదో తెలీదు, ప్యారెట్ ఏదో తెలీదు, అంటే రెండు సేమ్ కలర్లో ఉంటాయి కదా. అందుకని అంటే ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి కూడా ఆ ఫెదర్స్ యొక్క కలర్స్ కనిపిస్తాయి అంట, అంటే వాటికి హెల్ప్ చేస్తాయంట. నెక్స్ట్, ఫెదర్స్ ఆల్సో హెల్ప్ టు ప్రొటెక్ట్ ఏ బర్డ్ సెన్సిటివ్ స్కిన్ అండ్ అట్రాక్ట్ ఇట్స్ పార్ట్నర్. అలాగే ఈ వాటి యొక్క సెన్సిటివ్ స్కిన్ అంటే లోపల ఆ స్కిన్ అంతా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ స్కిన్ పాడవ్వకుండా ఈ ఫెదర్స్ కాపాడతాయి, హెల్ప్ చేస్తాయి. దానితో పాటు అట్రాక్టివ్ ఇట్స్ పార్ట్నర్ అంటే ఎవరు, పక్కన ఉండే వేరే పక్షి. దట్ మీన్స్ ఒక ఆడపక్షి ఉందనుకోండి, మగ పక్షిని అట్రాక్ట్ చేయడానికి దాని ఫెదర్స్ యూజ్ అవుతాయంట. అంటే ఆ ఆడపక్షి మగపక్షి అట్రాక్ట్ అవ్వడానికి ఈ ఫెదర్స్ అనేవి వాటికి హెల్ప్ చేస్తాయి. వీటి ఫెదర్స్ని చూసి అవి అట్రాక్ట్ అయ్యి వాటి దగ్గరకు వస్తాయి అన్నమాట. సో వాటి పార్ట్నర్స్ తోటి అట్రాక్ట్ చేయడానికి కూడా వాటి ఫెదర్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకేనా చిల్డ్రన్, ఈరోజు చెప్పుకున్నటువంటి ఫెదర్స్ గురించి మీకు అర్థమైందమ్మా. ఈ ఫెదర్స్ ఇంకా ఎలా మనకి యూజ్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకున్న క్లాస్ మీకు అర్థమైంది కదా. మీరేం చేస్తారంటే హార్డ్ వర్డ్స్ అన్నీ నీట్గా రాసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. దానితో పాటు ఒక రఫ్ నోట్స్లో ఈ ఫిగర్ని కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి. క్లియర్ కదా చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.